అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తిరుమలాయపాలెం వివిధ గ్రామాల్లో మండలాల్లో మనకు ఫీల్డ్‌కైతే వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏందంటే, మనకు మిరప తోటలకు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రధానమైన సమస్య ఎక్కువగా ఈ జెమినీ వైరస్, అదేవిధంగా ఎక్కువగా మనకు బూజు తెగుళ్ళు. ఎక్కడైతే మొక్క కాండం వ్యవస్థ నుండి మనకు ఏదైతే భూమి నుండి ఒక ఇంచు పైన మనకు బూజులాగా ఏర్పడి ఆ యొక్క ఏరియాలో మొత్తం మొక్కలు చనిపోతా ఉన్నది ఎక్కువగా. అదేవిధంగా వేసిన మిరప తోటలకి జెమినీ వైరస్, అదేవిధంగా పై ముడతలు. ఇట్లాంటి సమస్యలు చాలా విపరీతంగా అయితే రైతులను వేటాడుతూ వస్తూ ఉన్నవి. కానీ అందులో భాగంగా మనకు ఎక్కువగా విస్తీర్ణం ఈసారి తగ్గిపోయినా కూడా మనకు దిగుబడి పెరిగే అవకాశం ఉందని అనుకున్నాం. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు విస్తీర్ణం తగ్గింది. ఇక్కడ దిగుబడి కూడా ఒక ఎకరానికి ఈసారి చూసుకున్నట్లయితే మనకు 10 నుండి 15 క్వింటాలైతే ఎక్కువగా దాటదు. మరీ ఎక్కువగా రైతులు ఏదైతే ఉందో మందులు పిచికారి చేసి హెవీ డోసెస్ ఏదైతే స్ప్రే చేస్తారో వారికి మాత్రమే ఒక 20-25 క్వింటాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరం ఈసారికి చూసుకున్నట్లయితే మనకు మిర్చి ఏదైతే ఉందో మనకు పూత పిందె దశలో ఉండాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఏరియాలో అయితే ఇంకా మిరప తోటలు నాటుకోలేదు. కొన్ని ఏరియాలో నాటుకున్న వాటికైతే ఈ జెమినీ వైరస్, అదేవిధంగా విల్ట్ సమస్య ఎక్కువగా అయితే వెంటాడుతూ ఉన్నది. ఇట్లాంటి వాటికైతే మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని మంచి కాంబినేషన్ మందులు పిచికారి చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. మనం డైలీ ఈరోజు ఫీల్డ్‌లో భాగంగా అయితే మనం కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం ఇట్లాంటి ప్రాంతాలకు మనం ఇవాళైతే ఫీల్డ్ విజిట్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే మిరప తోటలు ఏ విధంగా ఉన్నవి, అదేవిధంగా పత్తి ఎట్లున్నది, ఇలాంటి అంశాల మీద మనం చుట్టూ తిరగడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్‌ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.